ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధించి జగన్ తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఎంత వివాదం చెలరేగిందో అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఆల్రెడీ హామీ ఇచ్చారు, ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఆ విధంగానే అధికారంలోకి రాగానే ముందుగా ఫైల్ మీద సంతకం చేశారు, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశారు. మరి అదే విధంగా అదే అడ్డగోలుగా మరి అసైన్డ్ అలాగే చుక్కల భూముల చట్టాలకు సంబంధించి దాని మాట ఏంటి అనేది ప్రశ్న అయితే ఇప్పుడు వస్తుంది. అండ్ దీనికి సంబంధించి మరి ఈ చట్టాలను సవరిస్తారా లేకపోతే రద్దు చేస్తారా లేకపోతే ఈ విధంగానే కొనసాగిస్తారా అనేది ఇంకా వీటికి సంబంధించి ఇంకా లెక్క తేలాల్సి ఉంది. రైట్, మీరు అంటున్నట్టుగా మనం చూడొచ్చు విశాఖ భూములకు సంబంధించి అప్పటి సిఎస్ జవహర్ రెడ్డి ఆయన అబ్బాయి కావచ్చు లేదంటే వాళ్ళ అల్లుడు వీళ్ళందరూ కూడా ఇష్టారీతిగా ఏదైతే అన్యాక్రాంతం చేసుకున్నటువంటి భూములు మనం చూసాం. ఎందుకంటే 1977 ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దాన్ని సవరించి 20 ఏళ్లు పైబడి ఎవరైతే పొలం పనులు చేసుకుంటున్నారో దానికి సంబంధించి వాళ్ళ ఆధీనంలో ఉందో అది అమ్ముకోవచ్చు, ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అనే విధంగా చట్టాన్ని సవరించారు. ఈ నేపథ్యంలో అలా చేసి అందరి దగ్గర వీళ్ళు ల్యాండ్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి వీటి మాట ఏంటి అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్ చూస్తే భూముల కథ ఏమవుతుంది? జగన్ సర్కార్ అడ్డగోలుగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, సరే. అంతే అడ్డగోలుగా మార్చిన అసైన్డ్ చుక్కల భూముల చట్టాల మాట ఏంటి? ఆ జీవోలను కొనసాగిస్తారా, రద్దు చేస్తారా, సవరిస్తారా? దీనిపై కొత్త ప్రభుత్వం ఏం తేల్చలేదు. ఇదే అదునుగా కొందరు ఎమ్మెల్యేలు తెరచాటు మంత్రాంగం మొదలుపెట్టినట్లు క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందుతోంది. ఇక జగన్ హయాంలో జరిగింది ఒక తంతు అయితే ఇప్పుడు జరుగుతున్నది మరొక తంతు. భూదందాలకు చట్ట సవరణ ముసుగులో భారీగా కొనుగోలు కూడా అప్పట్లో చేపట్టారు. సామాన్య పేద లబ్ధిదారులకు మాత్రం ఏమాత్రం మేలైతే కొనగోరిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ ఫ్రీ హోల్డ్ అంశం పైన స్పష్టతనివ్వకపోవడంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిలో సగం మంది దీంట్లో వేలు పెట్టినట్టుగా తెలుస్తోంది. వారందరూ కూడా ఎక్కడికక్కడ ఈ ఫ్రీ హోల్డ్ ఇవ్వద్దు, తాము చెబితే తప్ప అని చెప్పి రిజిస్ట్రార్లను ఎంఆర్ఓలను ఆదేశించిన పరిస్థితి. దీనిపైన ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో కూడా చర్చ నడుస్తోంది. ఈ కేవలం దీన్ని వైసీపీలో గతంలో ఎవరైతే పేదల దగ్గర నుంచి భూములు లాక్కున్నారో వారు ఆ భూములను ఫ్రీ హోల్డ్ చేసుకుని రిజిస్టర్ చేయించుకోకూడదని తాము అడ్డుకున్నామని చెబుతున్నప్పటికీ కూడా ఈ వ్యవహారంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల పైన కూడా ఈ ఫ్రీ హోల్డ్ నిలుపుదల చేయడం పట్ల అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పేదల నుంచి భూములను గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే కొట్టేశారో అదే విధంగా ముందుకు వెళ్తే కనుక ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఈ విషయంలో ఇమీడియట్ గా ప్రభుత్వం దృష్టి సారించి ఈ అంశం పైన కేవలం ల్యాండ్ టైటిలింగ్ రిపీల్ యాక్టే కాకుండా ఈ అంశం పైన కూడా దృష్టి సారించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ చట్టం 1977కి ఏదైతే సవరణ చేశారో ఈ చట్టానికి సంబంధించి కూడా ఒక విధాన నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. డిసెంబర్ 19న 596 జీవోను గత ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో దీని ప్రకారం 20 ఏళ్ల అసైన్మెంట్ దాటిన భూములన్నింటినీ కూడా నిషేధిత జాబితానికి తొలగించి వాటిని రైతుల పేరిట రిజిస్టర్ చేయాలని కూడా అప్పట్లో నిర్ణయించారు. అసైన్ భూముల్లో అసైన్ భూముల్లో చుక్కల భూముల కింద అంటే ఎవరు దాన్ని క్లెయిమ్ చేయని భూములు 1.12 ఉంటే 21 లక్షల ఎకరాలు అసైన్ భూములు ఉన్నట్టుగా అప్పట్లో లెక్కలు తేల్చారు. ఈ మొత్తం భూమిలో ఫ్రీ హోల్డ్ అయినవి మాత్రం ఎమ్మెల్యేలు చెప్పినవి లేదా ఎమ్మెల్యేలు పేదల దగ్గర ముందుగా కొనుగోలు చేసి తర్వాత రిజిస్టర్ చేసుకున్నవి మాత్రమే ఆయన పరిస్థితి అయితే ఉంది. అదే పద్ధతి ఇప్పుడు కూడా అవలంబించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇమీడియట్ గా దీని మీద ప్రభుత్వం ఒక విధాన నిర్ణయాన్ని అయితే ప్రకటించాల్సి ఉంది. అదే సమయంలో ఒకవేళ ఆ విధాన నిర్ణయాన్ని ప్రకటించకపోతే నిజమైన పేదలు ఎవరైతే ఉన్నారో వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశం పైన తక్షణం ప్రభుత్వం స్పందించి ఒక నిర్ణయాన్ని ప్రకటించారని చెప్పి కోరుతున్న పరిస్థితి ఉంది. జగన్ పాలనలో ఈ అసైన్డ్ భూములను వైసీపీ నేతలు ఏ విధంగా అయితే దోచుకున్నారో ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ ఫ్రీ హోల్డ్ ఆపాలని చెప్పడంతో ఇది రాంగ్ సైన్స్ వెళ్తున్నాయి. కాబట్టి దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అనే డిమాండ్ అయితే సర్వత్రా వినిపిస్తుంది. ప్రభుత్వం స్పష్టత ఎందుకు ఇవ్వదనే ప్రశ్న కూడా వినిపిస్తున్న పరిస్థితి. అసైన్ భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి జీవో 596 అమలుపై ప్రభుత్వం ఇప్పుడు దాకా ఏ నిర్ణయం వెలువరించకపోవడం, ఫ్రీ హోల్డ్ కొనసాగిస్తారా రద్దు చేస్తారా అనే విషయంపై స్పష్టతను ఇవ్వకపోవడంతో ఒక కన్ఫ్యూజన్ అయితే క్షేత్రస్థాయిలో అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో సగం మంది ఈ విషయంలో తమ వీలు పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనిపై తక్షణం స్పందించకపోతే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.